అలాగే వెల్కమ్ బ్యాక్ టు విశాల్ గేమర్ వెయిట్. ఈరోజు అంతా మనం బేస్ కట్టబోతున్నాం. చెప్పా కదా ఫస్ట్ ఇంట్లో మర్చిపోయాను నేను. అలాగే వెల్కమ్ బ్యాక్ టు విశాల్ గేమర్ వెయిట్. నేను చెప్తాను. బేస్ అయితే కట్టబోతున్నాం. బేస్ కట్టిన తర్వాత చాలా అడ్వెంచర్స్ అయితే చాలా గుర్తుంది కదా గైస్, మన లాస్ట్ వీడియోలో చెప్తాము చేస్తున్నామని వీడియో. నెక్స్ట్ వీడియోలో బేస్ కట్టబోతున్నాం చేస్తున్నామని చెప్పాము. వీడికి డోల్ ఆగదు గైస్, మేకను కొడుతున్నాడు. హలో క్రేపార్, హాయ్ క్రేపార్. అరే మనకి గన్ పౌడర్ కావాలరా ప్లీజ్, కొంచెం ఐ నీడ్ గన్ పౌడర్. ఎక్కడ చేద్దాం? నేను ఇచ్చింది చేయరా ఇక్కడ నా దగ్గర రారా, ఇక్కడ అనుకున్నాం కదా. ఇక్కడ అక్కడే పన్ను చంపరా, అక్కడక్కడ ఉంది. రా గన్ పౌడర్ కావాలి నాకు, అది ప్రాబ్లం. అక్కడ ఉంది. నీకు అట్రాక్ట్ అయిందా? సరిపోయింది పో. ఇందాకలేమో నాకు అట్రాక్ట్ అయింది, ఇప్పుడు నీకు అట్రాక్ట్ అయింది. నెక్స్ట్ ఎవరికి అట్రాక్ట్ అయిద్దరు అది? అది రారా అట్టు కూడా లేదు. ఆగు, షవల్ చేసుకోవద్దా? చెత్త తీసేయమంటావారా? షవర్ అన్నదా నా దగ్గర లేదుగా. ఇప్పుడైతే మనం ఇది ఇందులో ఉన్న స్టోన్ మొత్తం. అరే కొంచెం ఉడ్డిస్తావారా? ఉడ్డిస్తావారా? కావాలరా? అరే స్టోన్ ఈ స్టోన్ మళ్ళీ స్మెల్ చేస్తే ఏమైద్దిరా? ఆ స్టోన్ ఏది? స్మూత్ స్టోన్. స్మూత్ స్టోన్ అది దీన్ని చేసుకుంటానికి యూజ్ అవుతురా, బ్లాస్ట్ ఫర్నెస్. ఓకే, అరే కొంచెం ఉడ్డేరా. ఏం చేద్దామని వచ్చారా? ఐరన్ ఐరన్ అయ్యా ఐరన్ ఏం చేద్దామని వచ్చారా? ఇంకెట్లు చేద్దామని వచ్చా. అయ్యా ఉడ్డు పడేయ్యా నాకు మొహన్న, ఒక 6 ఉడ్డు లాక్స్ పడేయ్యా. అరే తెచ్చిపెట్టింది 6 చాలరా, నా దగ్గర ఒక ఉడ్డు కూడా లేదురా. షవల్కి ఎన్నిరా? షవల్కా మాకంటే ఒకటి చాలరు. ఈ షవలో ఒకటి చాలే. షవలో నా షవల్లో నేను రిచ్ అని చేసాను అనుకో. 4 షవలు చేసుకోవాలి. అరే వేస్ట్ రా, నాకు కూడా ఇస్తావు అయితే. ఐరన్ వేస్ట్ చేయటం షవల్ కరెక్ట్గా 4 షవలు వస్తాయి. అవును 4 ఐరన్ 4. ప్లీజ్ కొంచెం క్లియర్ చేసుకోవచ్చు కదా పాపం. మన యూట్యూబర్స్ మన సబ్స్క్రైబర్స్కి చూడటానికి కొంచెం. ఒకటి ఇచ్చావేంట్రా? 2 ఇచ్చావా? ఇదిగోరా. ఠీకే చందరా, ఇప్పుడే పెట్టానా? ఇప్పుడైతే అల్లం ఏంటి ఉరుక్కుంటూ పోతున్నాడు. ఎట్లా చేద్దాం, కొంచెం ప్లానింగ్ ఇస్తే. చూడరా విశాల్, సత్తున్నానయ్యా చెప్పు. చూడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచిరా? ఎక్కడ దాకా క్యూబ్ చేస్తా. అరే ఇట్లా షవల్ చేయరా, ఇట్లా చేయొచ్చు కదా మంచిగా. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా? ఎక్కడ దాకా? పైన కొంచెం తీసేయాలి. ఇట్లా పెట్టరా నాకు. మొత్తం చేస్తామంటారా? ఎడ్జ్లో చాలు కానీ. చేసాను రా, అటు పక్క చేసా. నేను ఆల్రెడీ స్టార్ట్ చేసా.
కానీ ఎక్స్ట్రా ప్లేస్ ఉండాలిరా మనకి చుట్టూ బాగుండడానికి. ఎక్స్ట్రా ప్లేస్ ఉండాలి. అవునంటావేంట్రా? అంటే బేస్ కడతాం, చుట్టూ మన ఫార్మింగ్స్ అవన్నీ చేసుకోవాలి కదా. ఎక్కడదో చెప్పు, మర్చిపోయి ఎక్కడ వరకు కదా. ఇక్కడ నుంచి మళ్ళీ పెడతాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అదే కాదు, పెట్టేసా. ఇటువైపుకి రావాలి ఈ కొంచెం. విషయాలు ఇద్దరు కనపడేదాకా చేద్దాం. ఏంది అక్కడ చేస్తున్నావు ఏంట్రా? మళ్ళీ పోయి అక్కడ అన్నావు కదా, అక్కడ చేస్తుంటే నేను లోపల పక్క పెట్టావా? నేను చూసుకోవాలా. సరే అరే ఇంకా బిల్డింగ్ నేను టైం లాస్ చేద్దాం. నేను టైం లాప్స్ చేయను. ఓకే గైస్, ఇదంతా తీసిన తర్వాత డట్లంతా తీసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. ఓకే గైస్, మన బేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే మన బేస్ని అయితే రివీల్ చేయబోతున్నాం. కొంచెం అడ్డదడ్డంగా, కొంచెం ప్రాబ్లం లేదు. 3, 2, 1. ఏది? ఓకే, ఇటు గైస్. బాగుందా గైస్? ఇదే మన బేస్ అన్నమాట ఇప్పటి నుంచి. ఇదిగోండి గైస్, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఐరన్ ఫామ్ చేయబోతున్నాం. ఇంక ఇదైతే మన బేస్. ఇంకెట్లా ఉంది గైస్, ఇక్కడ ఫార్మింగ్ రావాలి కరెక్ట్గా. ఈ ప్లేస్ ఫార్మింగ్ రావాలి. ఇంకా పైన లుక్, దూరం నుంచి లుక్ చూపిద్దాం. ఈ వీడియో అంత లెంత్ ఉండదు గైస్, నేను బిల్డింగే కదా అని అంత ఎక్కువ తీసుకోవాలా టైము. కాబట్టి నాది ఇదే గైస్. ఇంకా బాయ్.